అండి. వెల్కమ్ టు మంజు బుజ్జి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నా. ఇంకా ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి 2 డేస్ వ్లాగ్ అనమాట. ఒకే దాంట్లో అయితే అప్లోడ్ చేసేసాను. వీడియోస్ అయితే ఉన్నాయండి. పిల్లలకైతే హాఫ్ డే స్కూల్ కదా! సో, ఇంట్లోనే ఉన్నారు. ఇంకా వాయిస్ ఇవ్వడానికి కుదరలేదు. సో, అందుకని ఇవాళైతే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా టైం అయితే ఇప్పుడు మార్నింగ్ 9:00 అవుతోందండి. ఇంకా కాసేపట్లో వర్షం అయితే పడబోతోందని తెలుస్తోంది. గాలి చూసారు కదా ఎలా వీస్తోందో. అదేంటోనండి మరి పిల్లలు ఉన్నంత సేపు అయితే వర్షం పడదు. పిల్లలు స్కూల్‌కెళ్ళిన తర్వాతే వర్షం అయితే స్టార్ట్ అవుతుంది. చాలా మంచి పననమాట. లేకపోతే పిల్లలకి మళ్ళీ రెయిన్ కోట్ వేయడం అలా ఇలా అని టైం అయితే పడుతుంది. సో, పిల్లలైతే స్కూల్‌కెళ్ళిపోయారు. ఇంకా గాలితో పాటు చలండి. చలైతే భయంకరంగా ఏస్తోందనమాట. సో, నేనైతే ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ అయితే రెడీ చేస్తున్నాను. ఇవాళ బ్రేక్‌ఫాస్ట్‌కి గోధుమ రవ్వ ఉప్మా అయితే చేస్తున్నాను. చాలా హెల్తీ అండి ఇంకా. ఇంకా నేనైతే ఇక్కడ ఏబీసీ జ్యూస్ అయితే తాగుతున్నాను. ఇంకా చాలా రోజులైపోయింది తాగి గూడా. సరే ఎప్పుడన్నా తాగుదాం అనుకున్నప్పుడు క్యారెట్ ఉంటే బీట్రూట్ ఉండదు. ఇంకా బీట్రూట్ ఉంటే యాపిల్ ఉండదనమాట. లక్కీగా ఇవాళ 3 ఉన్నాయి నా దగ్గర. ఏబీసీ జ్యూస్ అంటే ఇంకా యాపిల్, బీట్రూట్, క్యారెట్ కలిపి జ్యూస్ అనమాట. సో, ఇంకా ఇవాళైతే తాగుదాం అన్నట్టుగా ఇంకా అన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను. చాలా హెల్తీ అండి. వీక్లీ ఒక 2 ఆర్ 3 టైమ్స్ కూడా తాగొచ్చు. తాగాలి కూడా. ఇంకా నేనైతే ఈ మధ్య వెజిటబుల్స్ అయితే అంతగా తీసుకోలేదు. సో, ఇంకా ఇవాళైతే ఎలాగైనా జ్యూస్ అయితే వేసుకొని తాగాలనేసి ఇంకా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా యాపిల్, బీట్రూట్, క్యారెట్‌తో పాటు ఒక చిన్న ముక్క జింజర్ కూడా యాడ్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మనకు ఫ్రూట్ జ్యూస్ తాగినట్టే ఉంటుందండి ఇంకా. సో, అన్నీ వేసేసుకొని ఇంకా ఒక 2 టైమ్స్ కొంచెం వాటర్ అయితే వేసుకొని మిక్సీ పట్టేసుకొని, ఇంకా ఒక ఫిల్టర్ పెట్టి ఇలా ఫిల్టర్ చేసుకోవడమే. ఇంకా కలర్ చూసారు కదా! రెడ్ కలర్‌లో సూపర్ ఉంటుందనమాట. ఇంకా బ్లడ్ కూడా మనకి మంచిగా ఉంటుంది. జ్యూస్ అయితే తీసుకున్నామంటే చాలా చాలా హెల్తీ. చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో, ఇంకా జ్యూస్‌ని ఫిల్టర్ చేసేసుకున్న తర్వాత ఇంకా హాఫ్ లెమన్ అయితే కలిపేసుకోవాలి. ఇంకా మా పిల్లలకి కూడా తాగిద్దాం అనుకుంటే ఎక్కడండి వాళ్ళైతే అస్సలు నోట్లో కూడా పెట్టరు. ఇంకా వెజిటబుల్స్ లాగా తినబెడదామంటే కూడా అస్సలు తిననంటున్నారు. మరి ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా కొంచెం పెరిగిన తర్వాత తింటారా ఏంటని నాకైతే తెలీదు. ఇప్పటికైతే ఒక్క వెజిటబుల్ కూడా తిననంటున్నారు. క్యారెట్ అయితే పచ్చిగానే తినేస్తారు కానీ బీట్రూట్ అయితే తిననంటున్నారు. ఇంకా అలవాటు చేయాలి. సో, నేనైతే ఇక్కడ డ్రింక్ అయితే తాగేసాను. ఇంకా టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి ఇంకా. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ పని అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ అయితే చేసేస్తున్నాను. ఇవాళ లంచ్‌కి సాంబార్ ఇంకా బెండకాయ ఫ్రై అయితే ప్లాన్ చేశానండి. ఇంకా మా హస్బెండ్ అయితే ఏం చేశారంటే ఇంకా హాలిడే అనేసరికి ఫ్రాన్స్ అయితే తీసుకొచ్చేసారు. ఇంకా ట్యూస్‌డే కదా! ఇవాళ నేనైతే ఫ్రాన్స్ తినననమాట. సో, మాకైతే బెండకాయ ఫ్రై. సో, బెండకాయ అయితే కట్ చేస్తున్నాను. ఇంకా పిల్లలైతే ప్రాన్స్ అయితే ఇష్టంగా తింటారండి. ఇంకా లాస్ట్ వీకే అడుగుతూ ఉన్నారు వాళ్ళ నాన్నని. ఇంకా ఫ్రాన్స్ తిని చాలా రోజులయింది కదా అనేసి. ఇంకా హస్బెండ్‌కైతే ఇంకా ఇవాళ హాలిడే అనమాట. సో, తీసుకొచ్చేసారు. చెయ్యమని చెప్పేసి. నేనైతే ముందుగానే ఇంకా సాంబార్, బెండకాయ చేద్దామనైతే ప్లాన్ చేసున్నాను. ఇంకా ప్లాన్ చేసినా కూడా నో ప్రాబ్లమ్. ఇవాళ ట్యూస్‌డే కాబట్టి ఇంకా పిల్లలు ఇంకా హస్బెండ్ అయితే తినేస్తారు. సో, ఇంకా సాంబార్, బెండకాయ ఫ్రై, ఫ్రాన్స్ గ్రేవీ అయితే చేసేసానండి లంచ్‌కైతే. ఇంకా ఫ్రాన్స్ గ్రేవీ చేయడం కూడా చాలా ఈజీ అండి. కానీ వీటికి ఆనియన్స్ కట్ చేసుకోవడమే చాలా కష్టం. చాలా టైం పడుతుంది. ఇంకా నేనైతే ఆనియన్ కట్ చేసుకోవడానికి 2 టైమ్స్ మిషన్ అయితే కొన్నానండి. విరిగిపోయింది. ఇంకా ఇదంతా మనకి కుదరదు. ఇంకా చేత్తో కట్ చేసుకోవడమే బెటర్ అన్నట్టుగా నేనైతే కట్ చేసుకుంటాను. ఇంకా ఇక్కడైతే ఇంకా బెండకాయలు కట్ చేసినప్పుడంతా కంపల్సరీ నేనైతే చిన్న వయసులో అయితే ఇలా చేశానండి. చైల్డ్‌హుడ్ డేస్‌లో మా మమ్మీ బెండకాయలు కట్ చేస్తుంటే ఇలా చేసేదాన్ని. ప్రతిసారి ఇంకా బెండకాయలు కట్ చేసేటప్పుడు నాకైతే ఇది గుర్తొస్తుంది. ఇంకా ఇది మీతో అయితే షేర్ చేసుకుందామని అయితే ఇలా చేస్తున్నాను. ఇంకా మీలో ఎంతమంది ఇలా
చేశారో నాకైతే కామెంట్ చేయండి. నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరూ ట్రై చేసుంటారు. ఇంకా నేనైతే ఇలా వీడియో తీస్తుండగానే మా పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేసి చూసి నవ్వుతున్నారనమాట. ఇంకా మీరైతే మర్చిపోకుండా కామెంట్ చేయండి ఎవరైతే ట్రై చేశారో. ఇంకా ఇక్కడైతే గిన్నెలైతే కడిగేసానండి. ఒక సైడ్ లంచ్ అయిపోయింది. ఇంకొక సైడ్ గిన్నెలు కూడా కడిగేసాను. ఇంకా కొన్ని గిన్నెలైతే ఉన్నాయి షింక్‌లో. నేనైతే అన్నీ ఒకేసారి కడగలేను. అప్పుడప్పుడు కొంచెం కడిగేసి ఫినిష్ చేసేస్తాననమాట. ఇంకా ఇంకొక సైడ్ అయితే ఇంకా ఏంటిది ప్రాన్స్ గ్రేవీ కూడా రెడీ అయిపోయింది. ఈ ఫుల్ ప్రాసెస్ అయితే నేను సెపరేట్ వ్లాగ్ అయితే ఒకటి పెట్టానండి. ఈజీ వేలో ఫ్రాన్స్ గ్రేవీ ఎలా చేసుకోవడం అనేది. టైం ఉంటే ఒకసారి చెక్ చేసేయండి. ఇంకా ఇక్కడైతే టమాటోస్ అమ్మ బాబోయ్! ఒక లాస్ట్ 2 వీక్ నుంచి టమాటో ప్రైస్ అయితే చాలా ఎక్కువగా ఉందండి. ఇంకా ఒక 2 డేస్ నుంచి కొంచెం తగ్గింది. సో, తగ్గినప్పుడే మనమైతే తెచ్చి పెట్టేసుకోవాలనేసి ఇంకా నేను 2 ఆర్ 3 కేజెస్ అయితే తెచ్చి పెట్టేసుకున్నాను. ఇంకా కంపల్సరీ ఎలాగో రెయిన్ పడబోతుంది. ఇంకా వర్షం పడిందంటే ప్రైస్ అయితే ఇంకా ఎక్కిపోతుంది. సో, ముందు జాగ్రత్తగా ముందే తెచ్చి పెట్టేసుకున్నాననమాట టమాటోస్. ఇంకా ఇక్కడైతే పైనాపిల్ అయితే తీసుకొచ్చారు మా హస్బెండ్. తీసుకొచ్చేదైతే తీసుకొచ్చేస్తారు కానీ, ఇది క్లీన్ చేసి తినడమే పెద్ద ప్రాసెస్ అండి బాబోయ్! ఇంకా చెయ్యంతా దురద పుడుతుందనమాట. ఇంకా తప్పదు తీసుకొచ్చారు కాబట్టి ఎలానో ఒకలా క్లీన్ చేసేసుకొని తినాలి. ఇంకా ఇక్కడ గార్లిక్ చూసారు కదా! ఒక్కొక్కటి ఎంతెంత పెద్దదిగా ఉందో. దీని ప్రైస్ కూడా హెవీగానే ఉంది. సో, ఇంకా ఎంత ప్రైస్ ఉన్నా మనకి నిత్యావసర వస్తువులో మెయిన్ ఐటెమ్ గార్లిక్ కదండీ! ఖచ్చితంగా ఇది లేకపోతే ఇంకా కర్రీ అనేదే సాటిస్ఫాక్షన్ ఉండదనమాట. ఆనియన్, టమోటో ఇంకా గార్లిక్ ఇవి లేకపోతే నాకైతే ఏ కర్రీ చేసినా కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇంకొక ఐటెమ్ కొత్తిమీర, కరివేపాకు ఈ 4 నాకైతే కంపల్సరీ ఉండాలి ఏ కర్రీ చేసినా కూడా. సో, ఇంకా ఇక్కడైతే మా లియో అయితే ఫుడ్ తినేస్తున్నాడు కదండీ! పాలు పోసి పెడితే మాత్రం పెడిగ్రీ తినడు. ఇంకా సపరేట్‌గా ఓన్లీ పెడిగ్రీ పెడితేనే తింటాడు. నేను పాలు పెట్టిన తర్వాత హాఫ్ తినేసి హాఫ్ అట్టనే మిగిలబెట్టేసాడనమాట. నేను చెప్పా, ఇది కంప్లీట్ చేస్తేనే నీకు మళ్ళీ పెడిగ్రీ పెడతానని. వాడికి ఏమర్థమైందో ఏమో నెక్స్ట్ మినిటే వచ్చి ఫుల్‌గా తినేసి క్లీన్ చేసేసాడనమాట. సో, చాలా తెలివి కదండీ! అసలు వాటికి ఎలా అర్థమవుతుందో మరి. ఇంకా అప్పుడప్పుడు అడుగుతూనే ఉంటాడు పెడిగ్రీ సైడ్ చూపించి పెట్టుమని. నేనైతే పెట్టలేదు. సో, ఆ గిన్నెలో ఉన్నదంతా ఫుల్‌గా క్లీన్‌గా తినేశాడు. సో, చాలా గుడ్ బాయ్ అండి మా లియో అయితే. ఇంకా ఇక్కడైతే ఇది ఏ రోజో నాకైతే తెలియట్లేదండి. ఇంకా వీడియో అయితే ముందుగా తీసి పెట్టుకున్నాను. సో, ఇది కూడా అప్‌లోడ్ చేసేసాను. ఇక్కడైతే నేను మటన్ బోన్స్ సూప్ అయితే తాగుతున్నా. ఎందుకంటే నాకు ఫుల్‌గా కాఫ్ అండ్ కోల్డ్ అండి. ఇంకా టాబ్లెట్ ఏసుకుంటానో లేదో కానీ మా హస్బెండ్ అయితే కంపల్సరీ ఈ సూప్ అయితే తీసుకొచ్చేస్తారు. ఫుల్‌గా పెప్పర్ అయితే వేసుంటారండి. ఇంకా మనకి చాలా డిఫరెన్స్ అయితే తెలిసిపోతుందనమాట. సో, సూప్ అయితే చాలా బావుంటుంది. కాఫ్‌కి, కోల్డ్‌కి ఇంకా మనం ఇంట్లో గూడా చేసుకోవచ్చు. సో, మా హస్బెండ్ అయితే బయట నుంచే తీసుకొచ్చేస్తారు. ఇంకా చాలా కారంగా ఉంది. ఇంకా సూప్ అయితే తాగేసాను. ఇక్కడ నెక్స్ట్ డే అనమాట. ఇంకా నేను మా అత్తమ్మ అయితే సూపర్ మార్కెట్‌కైతే వెళ్తున్నామండి. లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ కూడా నేను సూపర్ మార్కెట్ వ్లాగ్ ఒకటి అప్‌లోడ్ చేశాను కదా! ఇంకా అప్పుడైతే వెళ్ళామనమాట దీపావళి ముందు. ఇంకా 2 మంత్స్ అయిపోయింది కదా! సరే ఇంకా అన్నీ కొంచెం అయిపోయాయి. వాటినన్నిటిని మళ్ళీ రీస్టోర్ చేయాలి కదా! సో, అందుకని సూపర్ మార్కెట్‌కైతే వెళ్ళామనమాట. వెళ్ళిన వెంటనే ఇంకా మనం మెయిన్ ఐటెమ్స్ అన్నీ ఇంకా తెలిసిందే కదండీ! ఇంట్లోకి ఏమేమి అవసరమైతాయో. సో, అవన్నీ అయితే తీసేసుకున్నాము. ఇంకా నేనైతే ఫుల్‌గా ఏం తీయలేదు. ఇంకా తెలిసిందే కదా! మళ్ళీ ఎందుకు అన్నట్టుగా తీయలేదు. ఇంకా అన్నీ పర్చేస్ చేసేసిన తర్వాత నేనైతే ఈ సెక్షన్‌కైతే వెళ్ళనండి. అదే లేస్ అనమాట. అంటే ఎప్పుడూ తినం. ఎప్పుడో ఒకసారి రేర్‌గా తినడంలో తప్పులేదు కదా! అది కూడా నాకు ఈ స్పైసీ హాట్ లేస్ అంటేనే ఇష్టం అనమాట. చాలా కారంగా చాలా బావుంటది టేస్ట్ గూడా. సో, ఇంకా ఇక్కడ షాపింగ్ అయిపోయిన తర్వాత కొంచెం లేట్ అయింది. సో, షాప్ వాళ్ళే టీ పెట్టయితే ఇచ్చేశారు. ఇంకా టీ అయితే తాగేసి ఇంకా బిల్ అయితే వేస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళు బిల్ వేసే లోపల కూర్చొని ఒక టీ అయితే తాగేశాననమాట. ఇంకా చూసారు కదా! ఇంకా పప్పు, ఉప్పు
ఇంకా అన్నీ ఏమేమి కావాలో అన్నీ తీసేసుకున్నాను. ఇంకా ఇప్పుడు వీళ్ళు ప్యాక్ చేసి ఇచ్చేస్తారా, ఇంకా వాటినైతే ఓపెన్ చేయడానికి ఇంకా పడతది. సో, కాబట్టి నేనైతే మీకు ఇప్పుడు ఏమేమి తీసుకున్నానో ఇప్పుడు బిల్ వేసేటప్పుడే మొత్తం చూపిచ్చేస్తున్నాను. ఇంకా వాటిని ఓపెన్ చేయడానికి పడతదండి 1 వీక్. సో, ఇంకా మళ్ళీ ఇంటికైతే వచ్చేసామనమాట. ఇంటికొచ్చేసిన తర్వాత ఫస్ట్ నాకిష్టమైన లేస్ దాన్నయితే ఓపెన్ చేసి తినేస్తేనే నాకు సాటిస్ఫాక్షన్. తినేసాను. టేస్ట్ అయితే వేరే లెవెల్‌లో ఉంది. మీకు ఏ కలర్ లేస్ ఇష్టమో కింద కామెంట్ చేయండి. ఆల్రెడీ దీనికి సంబంధించి ఒక షార్ట్ కూడా అప్‌లోడ్ చేశాను. ఇంకా ఇదేనండి ఇవాల్టి వీడియో. చాలా చిన్న వీడియో అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.